ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట మీ అందరికి వందనాలు. బైబిల్‌లో ఒక మాట ఉంది. ఏంటంటే భక్తిహీనుడు మరణం పొందుట వలన నేను సంతోషిస్తానా అని దేవుడు చెబుతున్నాడు. ఒక మనిషి పాపంలో ఉండి మరణించటం వల్ల దేవుడు సంతోషించడు గానీ, తను చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు దేవుడు అంటే, తను ప్రాణం పెట్టి ఏ వ్యక్తి కోసమైతే తన రక్తాన్ని చిందించి వారి పాపాల కోసం పరిహారంగా తన రక్తాన్ని ఇచ్చాడో, అదే వ్యక్తి తన నామాన్ని తెలుసుకోకుండా తను మారుమనసు లేకుండా చనిపోవటం వల్ల దేవుడు సంతోషించడు. కానీ దేవుడు సంతోషించే విషయం ఏదైనా ఉంది అంటే, అది ఒక వ్యక్తి తను మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని వైపు తిరగటం వల్ల ఆ వ్యక్తి బ్రతుకుతాడు అన్నాడు. బ్రతకటం అంటే ఈ లోకంలో బ్రతుకుతాడు. రెండోది ఏంటంటే నిత్య రాజ్యంలో కూడా ఉంటాడు. కాబట్టి దేవుడు సంతోషించే విషయం ఏంటంటే, ఒక పాపి మారు మనసు పొందటంలో దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనమే దేవుని వైపు తిరిగితే చాలు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. మనం ఏదో చేసి దేవునిని మెప్పించలేము. కానీ దేవుని వైపు తిరగటం అంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచటం, ఆయన మన పాపములు క్షమించగలడని నమ్మటం. దాని ద్వారా దేవుడు సంతోషించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన నిత్య రాజ్యంలో నిత్యత్వంలో మనకి స్థానాన్ని కల్పిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.